నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళాలు. వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన మేళలో పాల్గొన్న 3 కంపెనీలు, 33 మంది ఎంపిక. వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సిఐ శోభన్ బాబు వెల్లడి. నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రజలకు సోకకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన వినుకొండ మున్సిపల్ కమిషనర్. పట్టణంలోని పలు ప్రాంతాలలో ముమ్మరంగా నీటి నాణ్యత పరీక్షలు. నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళలు నిర్వహిస్తుందని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ పట్టణంలోని ఎస్జీకే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన ఉద్యోగ మేళలో పాల్గొన్న డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె శ్రీనివాసరావు కోరారు. ఈ జాబ్ మేళలో 3 కంపెనీలు హాజరు కాగా 76 మంది నిరుద్యోగులు హాజరయ్యారని, వారిలో 33 మంది ఉద్యోగాలకు ఎంపికై నియామక పత్రాలు అందుకోవటం జరిగిందన్నారు. ఎంపికైన నిరుద్యోగులు ఉన్నత శిఖరాలను చేరుకునే విధంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ సభ్యురాలు బత్తుల పద్మావతి గురువారం సంతమాగురు మండలంలోని ఏల్చూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మరియు కేజీబీవీ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. డ్రాప్ అవుట్ విద్యార్థుల గురించి మరియు మధ్యాహ్న భోజన పథకం గురించి పలు రిజిస్టర్లను తనిఖీ చేసి కేజీబీవీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని చేసి పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి సంభాషించి బాలల హక్కులను గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాధికారి ఏ శ్రీనివాసరావు, మండల విద్యాధికారి వేమవరపు కోటేశ్వరరావు, దినేష్ కుమార్, వైద్యాధికారి జె నిర్మల కుమార్, ఏఎస్ఐ ఆమె వెంట ఉన్నారు. వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, ఎన్ఎస్పి కాల్వకట్ట రోడ్లను పట్టణ సిఐ శోభన్ బాబు, ఎస్ఐ సత్యనారాయణ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు, కాలేజీ విద్యార్థులకు ఇబ్బందులు జరగకుండా 2 పోలీసులను నియమించటం జరిగిందని సిఐ పేర్కొన్నారు. ఎన్ఎస్పి కాలువ కట్ట మీద వాహన యజమానులు వాహనాలు నిలిపి ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూసుకోవాలని వాహనదారులను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామంలోని ధనలక్ష్మి వ్యాయామ కళాశాల విద్యార్థినులు యూనివర్సిటీ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా కాలేజీల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ కళాశాల బాస్కెట్బాల్ పోటీలలో ద్వితీయ స్థానం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ చుండు వెంకట్రావు తెలిపారు. కాలేజీలో బీఈడీ చదువుతున్న టి తిరుపతమ్మని వెంకటలక్ష్మిలు కొట్టాయంలోని ఎంజీ యూనివర్సిటీలో డిసెంబర్ 20 నుండి జరిగే దక్షిణ మండల అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలియజేశారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మేదరమెట్ల గ్రామ శేషగిరిరావు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి పట్టణ ప్రజలను కాపాడడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ చీఫ్ విప్ జీవి ఆదేశాల మేర మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పట్టణంలోని మంచినీరు సరఫరా చేసే ముందు క్లోరినేషన్ పరీక్షలు నిర్వహించి మంచినీరు కలుషితం కాలేదని నిర్ధారించుకున్న తరువాతే నీటి పంపిణీ చేయాలని, పంప్ హౌస్, ఈఎల్ఎస్ఆర్ వద్ద పంపిణీ చేయు వాలులు, పైపుల నందు అపరిశుభ్రతకు తావు లేకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు నిర్వహించిన నీటి పరీక్షల నివేదికలను కార్యాలయానికి సమర్పించాలని ఆయన మున్సిపల్ ఇంజనీర్ సిబ్బందికి సూచించారు. యాక్చువల్గా మనం పెట్టంగానే ఎక్కడ ట్రేస్ అవ్వట్లేదు. చూసారా, వైట్ నార్మల్ అన్నమాట. సో నిలిపిస్తుంది చూపిస్తే ఎలాంటి పాయింట్ మన ఐడెంటిఫికేషన్ అవసరం. అది యాక్చువల్గా ఫ్లోరోస్కోపిక్ కాదు, మన బాక్స్ చూపించాను కదా, ఆ ఫ్లోరోస్కోప్లో ఏంటంటే 2 టెస్ట్ ట్యూబ్లు ఉంటాయి. మనం పెట్టగానే ఎంటీ ఒకటి ఉంటుంది, పక్కన ఇది ఒకటి ఉంటుంది. దీనికి దానికి కంపారిజన్ చేస్తుంది.
ప్లస్ రిక్రెట్ 5 అంటే 5 కాదు 2 దాటంగానే 3 రాగానే రిక్రెట్ వస్తాను. చాలు లైట్గా ఉంది, తక్కువ వస్తుంది, నీళ్ళ కింద చూపించండి. వైటిష్గానే ఉంటుంది, అర్థంగా? సీను చెప్పండి మీ వాళ్ళకి. అడగాలి అడుగుతాం, చూపిస్తుంది. ఒకటి ఎక్కువ లేదు, రైట్. నేను ఇంకా డౌట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏముందా? 0 0.1 ఎందుకు రాస్తారు? 0 0 1 ఉండవు. 0.1 0.2 0.3 0.4 0.5 1 2 5 అంతే. ఓకే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని పల్నాడు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి వీరగంధం ప్రశాంత్ అన్నారు. పింఛన్ల పంపిణీ, అన్నా క్యాంటీన్ ప్రారంభం, అధ్వాన్నంగా మారిన రోడ్ల మరమ్మతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమాలకు నిధులు ప్రకటించడం, అమరావతి రాజధానిగా పోలవరం నిర్మాణానికి కేంద్రం నుండి నిధులను రాబట్టడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయమన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలు ప్రజలు వినే రోజులు పోయాయని, ఆయన చేసిన పాపాలు శాపాలుగా మారతాయని ప్రశాంత్ విమర్శలు చేశారు. నమస్కారం. ఎన్డీఏ కూటమి వచ్చి 6 నెలలు అవుతా ఉంది. ఈ 6 నెలల కాలంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉంది ఎన్డీఏ కూటమి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజుకి 24 గంటలు ఉంటే దాదాపుగా 22 గంటల పాటు రాష్ట్ర ప్రజల కోసమే కష్టపడతా ఉన్నారు. రాష్ట్రం గాడి తప్పిపోయింది. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఏదో రకంగా రాష్ట్రాన్ని మంచి దారిలో మళ్లించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తా ఉన్నారు. ఇవాళ చూసుకుంటే రాష్ట్రంలో పెన్షన్ చూసుకుంటే 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతం వస్తుందో లేదు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏ విధంగా అయితే జీతాలు ఇస్తున్నారో ఆ విధంగా వృద్ధులకు, వికలాంగుల, వితంతువులకు పెన్షన్లు ఇస్తా ఉన్నారు. అది ఉదయాన్నే 1వ తారీఖు ఉదయాన్నే 5 గంటలకే తలుపు తట్టి ఇస్తా ఉన్నారు. అదేవిధంగా అది 30వ తారీఖు నెల అయితే 1వ తారీఖు ముందే ఇస్తా ఉన్నారు పెన్షన్ రాష్ట్రంలో. అదేవిధంగా ప్రజా రాజధానికి కేంద్రం నుండి 15,000 కోట్ల రూపాయలు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది. పోలవరానికి 12,000 కోట్లు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది. సంక్రాంతి పండుగలోపు రాష్ట్రంలో ఎక్కడ ఉన్న గుంతలు పూడ్చాలని చెప్పి దాదాపుగా ఫేజ్ 1లో 70% అయిపోయింది ఇప్పటికే. రేపు సంక్రాంతి పండుగలోపు అన్ని పేస్టుగా అయిపోయి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతం వెళ్ళిపోయే విధంగా ఎన్డీఏ కూటమి చేస్తూ ఉంది. గతంలో తమిళనాడు బస్సులు రావాలన్నా, కర్ణాటక బస్సులు రావాలన్నా, తెలంగాణ బస్సులు రావాలన్నా ఈ రాష్ట్రాన్ని రావడానికి ఆర్టీసీ తోలే డ్రైవర్స్ భయపడిపోయేవాళ్ళు. ఈ రోడ్లు చూసి ఎక్కడ టైపోద్దో, ఎక్కడ పంక్చర్ పడిద్దో ముందు జాగ్రత్తగా వాళ్ళు అరికా తీసుకొచ్చి బస్సులో పెట్టుకుని మనం చూసాం. ఇవాళ అలాంటి ఏం లేకుండా ఎన్డీఏ కూటమి రోడ్లన్నీ గుంతలు పూడ్చిస్తూ ముందుకు వెళ్తా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్రంలో 125 రకాల వృత్తులు మంచి దారిని పడ్డాయి. గతంలో ఉచిత ఇసుక విధానం రద్దు చేసి వైసీపీ నేతల ఇసుక తీసుకెళ్లి పక్క రాష్ట్రాలు అమ్ముకుంటే ఆ రోజు ఎటువంటి కేసులు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఎన్డీఏ కూటమి ఎక్కడ ఉచిత ఇసుక విధానం ఇస్తుంది, ఎక్కడ అలాంటి అక్రమాలు జరిగితే వాళ్ళని కఠినంగా శిక్షిస్తా ఉందని చెప్పి సందర్భాన్ని తెలియపరుస్తాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.